ఒకరు తన ఫ్యూచర్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నాడు, ఇంకొకరు వాళ్ళు డ్రీమ్ చేసినట్టు బ్రతుకుతున్నారు. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, ఇద్దరు కూడా సేమ్ టూల్ యూజ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్. రామ్ 28 years ఓల్డ్, ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు SIP లో. మీరా ఆంటీ 60 years, ఎవ్రీ మంత్ 50,000 విత్డ్రా చేస్తుంది SWP లో. వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేస్తున్నారు, బట్ విత్ కంప్లీట్లీ ఆపోజిట్ గోల్స్. ఈ రెండిట్లో తప్పు ఆప్షన్ చూస్ చేసుకుంటే మీ లైఫ్ లో లక్షల రూపాయలు లూజ్ అవ్వచ్చు. మీరు ఏ సైడ్ లో ఉన్నారు? ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. అసలు SIP అంటే ఏంటి, SWP అంటే ఏంటి, ఎవరు SIP చేయాలి, ఎవరు SWP చేయాలి, మంత్లీ ఇన్కమ్ ఇంకా వెల్త్ జనరేషన్ లో యాక్చువల్ డిఫరెన్స్ ఏంటి, అండ్ మోస్ట్ కామన్ మిస్టేక్స్ మనం చేసేవేంటి. నెక్స్ట్ 10 minutes లో మీకు ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది. మీరు రామ్ లాగా వెల్త్ బిల్డ్ చేయాలా, లేదా మీరా ఆంటీ లాగా లైఫ్ ఎంజాయ్ చేయాలా. అండ్ ట్రస్ట్ మీ, రాంగ్ చాయిస్ పిక్ చేసుకుంటే రిజల్ట్ మీ ఫ్యూచర్ ని టోటల్ గా మారుస్తుంది. Now let's see what is SWP. Okay, so before we jump into SIP, let's first start with SWP. ఎందుకంటే చాలా మందికి SIP గురించి కొంచెం ఐడియా ఉంటుంది, కానీ SWP గురించి క్లారిటీ ఎక్కువ ఉండదు. అండ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ, బికాస్ ఇప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ రిటైర్డ్ పీపుల్ అండ్ NRIs SWPని చాలా యాక్టివ్గా యూజ్ చేస్తున్నారు. SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కార్పస్ నుండి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఇది పెన్షన్ లాగా ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే మనీ వస్తుంది మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ నుండి. పెన్షన్ అంటే గవర్నమెంట్ ఆర్ కంపెనీ ఇస్తుంది కదా, SWP అంటే అదే ఫీలింగ్. బట్ ఇక్కడ పెన్షన్ మీరు ఎర్న్ చేసిన రైట్ కాకుండా మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ నుండి వస్తుంది. సో బేసికల్లీ మీరు మీ ఓన్ పెన్షన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే మీరు 60 years ఏజ్ కి రిటైర్మెంట్ వచ్చేసారు. లైఫ్ లో చేసిన SIP ఇన్వెస్ట్మెంట్స్, PF లేదా ల్యాండ్ సేల్స్ నుంచి ఒక 20 lakh కార్పస్ రెడీ చేశారు. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తున్నారు, నాకు మంత్లీ 10,000 ఇన్కమ్ రావాలి అని, బట్ నా క్యాపిటల్ కూడా సేఫ్ గా ఉండాలి అని. సో మీరేం చేస్తారంటే ఆ 20 lakhs ని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. యూజువల్లీ డెప్త్ ఫండ్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్, బికాస్ వాలటాలిటీ ఎక్కువ ఉండకూడదు. అండ్ దెన్ SWP స్టార్ట్ చేస్తారు ఫర్ 10,000 పర్ మంత్. అంటే మీరు ఎవ్రీ మంత్ 10,000 మీ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ మంత్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ బట్టి రిటర్న్స్ జనరేట్ చేస్తాడు. కొంచెం మనీ మీ రిటర్న్స్ నుండి వస్తుంది, కొంచెం మనీ మీ ప్రిన్సిపల్ నుండి వస్తుంది. బట్ హియర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ట్యాక్స్. SWP లో మీరు విత్డ్రా చేసిన టోటల్ అమౌంట్ మీద ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్ పోర్షన్ మీద ఉంటుంది, అంటే ప్రాఫిట్స్ మీద మాత్రమే. ప్రిన్సిపల్ మీద ట్యాక్స్ ఉండదు. ఎగ్జాంపుల్ కి సపోజ్ మీరు 10,000 విత్డ్రా చేస్తున్నారు, దాంట్లో 8,000 మీ ఓన్ ఇన్వెస్టెడ్ ప్రిన్సిపల్, 2,000 ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్స్. అప్పుడు ట్యాక్స్ ఓన్లీ 2,000 మీద క్యాలిక్యులేట్ చేస్తారు. 8,000 రూపీస్ కి జీరో ట్యాక్స్. ఇది రిటైరీస్ కి ఒక బిగ్ అడ్వాంటేజ్, ఎందుకంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది అండ్ ట్యాక్స్ ఎఫిషియెంట్ మంత్లీ క్యాష్ ఫ్లో వస్తుంది. ఇంకా SWP లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు అమౌంట్ చేంజ్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, లేదా ఈవెన్ పాస్ చేయొచ్చు. అండ్ అన్లైక్ FD ఇంట్రెస్ట్ ఆర్ పెన్షన్, ఎక్కువ కంట్రోల్ మీ హ్యాండ్స్ లో ఉంటుంది. కానీ SWP రిటర్న్స్ మార్కెట్ కండిషన్ బట్టి మారచ్చు. సో విత్డ్రాల్ ప్లాన్ ని, రిస్క్ ఫ్యాక్టర్ ని మైండ్ లో పెట్టుకోవాలి. సో షార్ట్ గా చెప్పాలంటే SWP ఈజ్ యువర్ ఓన్ రిటైర్మెంట్ ATM. మీరు లైఫ్ టైమ్ లో ఇన్వెస్ట్ చేసిన కార్పస్ ని సేఫ్ గా పెట్టి మంత్లీగా విత్డ్రా చేస్తున్నారు. ఫస్ట్ ప్లాంట్ ద ట్రీ, దెన్ ఎంజాయ్ ద షేడ్ అండ్ ఫ్రూట్స్. కానీ ఇక్కడ మీ ట్రీ చనిపోకుండా చూడాలి. ఈ వీడియోని ఆ కన్ఫ్యూజ్డ్ ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఎవరైతే SWP అంటే తెలియదో వాళ్ళకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే SWP లుక్ సూపర్ సింపుల్, కానీ ఒక చిన్న మిస్టేక్, మీ రిటైర్మెంట్ మనీని మీరు అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా ఫినిష్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ హ్యాపెన్స్, లెట్స్ ఫ్లిప్ ద కాయిన్ అండ్ సీ హౌ SIP వర్క్స్. నెక్స్ట్ మనం చూద్దాం వాట్ ఈస్ SIP. ఓకే, సో ఇప్పుడు SWP గురించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా. నౌ లెట్స్ క్విక్లీ రీక్యాప్ SIP. చాలా మందికి బేసిక్ ఐడియా ఉంది, బట్ నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే రెగ్యులర్ గా ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేయడం. దీని మెయిన్ ఎయిమ్ వెల్త్ క్రియేషన్ ఓవర్ ద లాంగ్ టర్మ్. SWP లాంటి మంత్లీ ఇన్కమ్ కి కాదు. SIP అంటే ఫ్యూచర్ కి ఒక సాలిడ్ ఫైనాన్షియల్ ఫౌండేషన్ బిల్డ్ చేయడం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఇప్పుడు ఏజ్ 25 లో ఉన్నారని అనుకుందాం. మీరు డిసైడ్ చేస్తున్నారు
అనుకున్నారు ఎవ్రీ మంత్ 5000 ఎస్ఐపి పెట్టాలి అని, అండ్ యూ కంటిన్యూ ఫర్ 25 ఇయర్స్. లెట్స్ అస్యూమ్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్ 12%. ఈ రిటర్న్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ కి పాసిబుల్. ఇప్పుడు మ్యాక్స్ చూద్దాం. 5000 పర్ మంత్ 25 ఇయర్స్ 12% యాన్యువల్ రిటర్న్ అంటే 85 lakhs కార్పస్. సో ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 15 lakhs. 5000 into 12 into 25 years. మరి రిమైనింగ్ 70 lakhs. దట్స్ కాంపౌండింగ్ మ్యాజిక్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ లైక్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ ఇంట్రెస్ట్. ఒక మ్యాంగో ట్రీని మనం ప్లాంట్ చేసినట్టు ఫస్ట్ ఇయర్ ఈల్డ్ ఇస్తుంది. ఆ ఈల్డ్ నుండి సీడ్స్ వేసిన నెక్స్ట్ ఇయర్ మోర్ ట్రీస్ వస్తాయి, అంటే మోర్ మ్యాంగోస్. అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎస్ఐపి లో ఎర్లీ స్టార్ట్ అంటే అడ్వాంటేజ్ డబుల్ ఉంటుంది. కాంపౌండింగ్ కి ఎక్కువ ఇయర్స్ దొరికితే రిటర్న్స్ ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతాయి. షార్ట్ లో చెప్పాలంటే ఎస్ఐపి ఈజ్ యువర్ వెల్త్ బిల్డింగ్ ఇంజిన్. మీరు రెగ్యులర్ గా ఫ్యూయల్ అంటే మనీ పెడితే అది ఇయర్స్ వరకు సైలెంట్ గా వర్క్ చేసి ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ వెహికల్ ని బిల్డ్ చేస్తుంది. ఎస్డబ్ల్యూపి మీకు మంత్లీ క్యాష్ ఇస్తుంది. ఎస్ఐపి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది ఫ్యూచర్ లో. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు మిక్స్ దెమ్ అప్? దట్స్ వేర్ రియల్ లైఫ్ స్టేజ్ స్ట్రాటజీ కమ్స్ ఇన్. ఇక్కడ లైఫ్ స్టేజ్ స్ట్రాటజీ అంటే ఎస్ఐపి ఫస్ట్ దెన్ ఎస్డబ్ల్యూపి. ఓకే, సో ఇప్పుడు రెండు కాన్సెప్ట్స్ క్లియర్. ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, అండ్ డిఫరెన్స్ ఏంటి. బట్ నౌ లెట్స్ కనెక్ట్ ద డాట్స్ విత్ ద రైట్ ఆర్డర్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎక్స్పర్ట్, ఎవ్రీ ఫైనాన్షియల్ ప్లానర్ ఒక గోల్డెన్ లైన్ చెప్తారు. బిల్డ్ వెల్త్ విత్ ఎస్ఐపి డ్యూరింగ్ యువర్ వర్కింగ్ ఇయర్స్, స్విచ్ టు ఎస్డబ్ల్యూపి డ్యూరింగ్ యువర్ రిటైర్మెంట్ ఇయర్స్. ఇది ఎందుకంటే మన లైఫ్ లో ఎర్నింగ్ స్టేజ్ అండ్ స్పెండింగ్ స్టేజ్ అన్ని టూ క్లియర్ ఫేసెస్ గా ఉంటాయి. ఫేస్ 1 ద బిల్డింగ్ స్టేజ్, ఎస్ఐపి ఇయర్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మీరు ఏజ్ 25 కి జాబ్ స్టార్ట్ చేశారు. మీరు డిసైడ్ చేశారు నేను ఎవ్రీ మంత్ 10,000 ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేస్తాను అని. మరి ఫండ్ టైప్ ఈక్విటీ ఇండెక్స్ లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇక్కడ మనం అస్యూమ్ చేద్దాం యావరేజ్ 12% యాన్యువల్ రిటర్న్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్. ఈ రిటర్న్స్ రియలిస్టిక్ ఫర్ ఈక్విటీ ఓవర్ 25 to 30 ఇయర్స్. సో క్యాల్కులేషన్ చేద్దాం. 10,000 into 12 months into 30 years అంటే ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 36 lakhs. మరి కాంపౌండింగ్ ఎఫెక్ట్ 12% అరౌండ్ 3 crore కార్పస్ బై ఏజ్ 55. అంటే 25 ఏజ్ నుండి 55 వరకు ఎవ్రీ మంత్ ఒక స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ మీరు ఒక 3 crore రిటైర్మెంట్ ట్రీని గ్రో చేశారు. జాక్ పాట్ కదా. బట్ ఓన్లీ ఇఫ్ యు ఫాలో వన్ గోల్డెన్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ మిస్ అయితే టోటల్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. లెట్ మీ షో యూ ఎగ్జాక్ట్లీ హౌ బోత్ స్టేజెస్ కనెక్ట్. ఫేజ్ 2 ద ఎంజాయింగ్ స్టేజ్, ఎస్డబ్ల్యూపి ఇయర్స్. ఇప్పుడు అస్యూమ్ చేద్దాం ఏజ్ 55 వచ్చేసింది. ఇక్కడ రెగ్యులర్ శాలరీ లేదు బట్ కార్పస్ రెడీ. మీరు ఇప్పుడు ఎస్డబ్ల్యూపి ని స్టార్ట్ చేస్తారు. లెట్స్ సే మీరు నెక్స్ట్ 25 ఇయర్స్ అంటే ఇక్కడ ఏజ్ 55 నుంచి ఏజ్ 80 వరకు 50,000 పర్ మంత్ కావాలి అని డిసైడ్ చేస్తారు. నౌ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. మీ 3 crore కార్పస్ ని మిక్స్ ఆఫ్ డెప్త్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాలటాలిటీ రెడ్యూస్ చేయడానికి. ఎస్డబ్ల్యూపి స్టార్ట్ చేస్తారు 50,000 పర్ మంత్ కి. ఇక్కడ టోటల్ ఇయర్లీ విత్డ్రాల్ 6 lakhs per year. ఇది ఎగ్జాక్ట్లీ 4% ఆఫ్ 1.5 crore ఇఫ్ యు ఫాలో ద 4% రూల్. ఇక్కడ మీకు 3 crore కార్పస్ ఉంది కాబట్టి దిస్ ఈస్ వెల్ విత్ ఇన్ ద సేఫ్ లిమిట్. ఇప్పుడు ఈ 4% రూల్ ఏంటంటారా? ప్రపంచంలో ఫైనాన్షియల్ ప్లానర్స్ అందరూ ఒక గోల్డెన్ ఫార్ములా యూస్ చేస్తారు, ద 4% రూల్. ఇక్కడ ఐడియా సింపుల్. ఒకవేళ మీరు ఎవ్రీ ఇయర్ ఓన్లీ 4% ఆఫ్ యువర్ ఇనిషియల్ రిటైర్మెంట్ కార్పస్ విత్డ్రా చేస్తే మీరు అక్యుములేట్ చేసిన మనీ 25 to 30 ఇయర్స్ వరకు పోతుంది. ఈవెన్ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్, మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్. ఎగ్జాంపుల్ 1 crore కార్పస్ సేఫ్ విత్డ్రాల్ వచ్చేసరికి 4 lakhs per year అంటే ఇక్కడ 33,000 పర్ మంత్. అదే 2 crore కార్పస్ అయితే 8 lakhs per year విత్డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ 66,000 పర్ మంత్. అదే మీరు 3 crore కార్పస్ కానీ చేయగలిగితే 12 lakhs per year వరకు విత్డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ 1 lakh per month. సో మ్యాథమెటికల్లీ మీ రిటైర్మెంట్ మనీ డికేట్స్ వరకు మీరు విత్డ్రా చేయొచ్చు ఇఫ్ యు స్టిక్ టు ద సేఫ్ విత్డ్రాల్ లిమిట్. బట్ చాలా మంది ఇది ఇగ్నోర్ చేస్తారు అండ్ దట్స్ వై వాళ్ళకి మనీ ఫాస్ట్ గా అయిపోతుంది. వై దిస్ స్ట్రాటజీ వర్క్స్ సో వెల్? ఎస్ఐపి స్టేజ్ బిల్డ్స్ ద ఇంజిన్. మీరు ఎర్నింగ్ ఇయర్స్ లో ఎవ్రీ మంత్ ఫ్యూయల్ అంటే ఇక్కడ మనీ పెడుతున్నారు ఇంటూ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇంజిన్. కాంపౌండింగ్ డికేట్స్ వరకు మెషిన్ ని రన్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్డబ్ల్యూపి స్టేజ్ లో రన్స్ ద ఇంజిన్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అంటే ఇక్కడ మనం రిటైర్మెంట్ లో అదే మిషన్ ని యూజ్ చేస్తాం బట్ ఇక్కడ స్మాల్ పోర్షన్స్ లో విత్డ్రా చేస్తాం. సో ఇక్కడ మిషన్ కీప్స్ రన్నింగ్, నెవర్ రన్స్
డ్రై. నెక్స్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్. మీ కిడ్స్, రిలేటివ్స్ లేదా అన్ప్రిడిక్టబుల్ జాబ్ ఆపర్చునిటీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ 55. ఇక్కడ మీకు మంత్లీ ఇన్కమ్ స్టేబుల్ గా వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎక్స్ట్రా టిప్స్ ఫర్ మేకింగ్ దిస్ వర్క్. స్టార్ట్ ఎర్లీ. ఈవెన్ 5000 SIP ఫ్రమ్ ఏజ్ 22 కెన్ క్రియేట్ మ్యాసివ్ వెల్త్ బికాస్ ఇక్కడ కాంపౌండింగ్ కి ఎక్స్ట్రా ఇయర్స్ దొరికాయి. డోంట్ బ్రేక్ SIPs మిడ్ వే. మార్కెట్ క్రాష్ టైమ్ లో పానిక్ అవ్వకుండా కంటిన్యూ చేయాలి. దట్స్ వెన్ యూ బై చీపర్. స్విచ్ అసెట్ అలొకేషన్ బిఫోర్ SWP. రిటైర్మెంట్ కి 1 to 2 ఇయర్స్ ముందు ప్యూర్ ఈక్విటీ నుండి గ్రాడ్యువల్లీ షిఫ్ట్ టు బ్యాలెన్స్డ్ డెప్త్ హెవీ పోర్ట్ఫోలియో. సో సడన్ గా మార్కెట్ ఫాల్ అయినా కార్పస్ కి డ్యామేజ్ చేయదు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్. రిటైర్మెంట్ టైమ్ లో 50,000 పర్ మంత్ టుడే అంటే 15 ఇయర్స్ తర్వాత అది 1 lakh పర్ మంత్ అవ్వచ్చు కాస్ట్ ఆఫ్ లివింగ్ కి. సో ప్లాన్ అకార్డింగ్లీ. మీకు ఒక క్వశ్చన్ ఉంది కదా, వై ఫస్ట్ SIP దెన్ SWP అని. చూడండి, మనం లైఫ్ లో ఫస్ట్ హాఫ్ లో హార్డ్ వర్క్ చేస్తాం, కెరియర్ బిల్డ్ చేస్తాం, ఇన్కమ్ జనరేట్ చేస్తాం. సెకండ్ హాఫ్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం, రిలాక్స్ చేస్తాం అండ్ స్టెబిలిటీ కోసం వర్క్ చేయము. SIP అండ్ SWP కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. SIP అంటే హార్డ్ వర్కింగ్ స్టేజ్, బిల్డ్, ఇన్వెస్ట్, సాక్రిఫైస్. SWP అంటే రిలాక్స్ స్టేజ్, ఎంజాయ్, స్పెండ్, మెయింటైన్. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లాంట్ ద ట్రీ దెన్ ఎంజాయ్ ద షేడ్ అండ్ ఫ్రూట్స్. మీరు ఒకవేళ 20s లో కానీ 30s లో కానీ ఉండి ఈ వీడియో చూస్తున్నారంటే అండర్స్టాండ్ వన్ థింగ్. SWP అంటే ఒక లగ్జరీ ఓన్లీ ఫర్ పీపుల్ హూ రెస్పెక్టెడ్ SIP ఇన్ దేర్ యూత్. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లేకుండా సెకండ్ స్టేజ్ వోంట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ మనం చూద్దాం SIP అండ్ SWP మార్కెట్ లో రీసెంట్ ట్రెండ్స్. జూలై 2025 లో SIP కాంట్రిబ్యూషన్స్ 28,464 crore కి రీచ్ అయ్యాయి. ఇది రికార్డ్ హై. జూన్ నెలలో 27,269 crore ఉన్న ఫిగర్ నుంచి ఇది ఒక సాలిడ్ జంప్. ఇప్పుడు మనం చూద్దాం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ టోటల్ ఇన్ఫ్లోస్. జూలైలో 42,702 crore. దాట్స్ అన్ 81% జంప్ మంత్ ఆన్ మంత్. ఇక్కడ SIP అకౌంట్ నంబర్స్ కూడా పెరిగాయి. జూన్ లో అరౌండ్ 8 crore అకౌంట్స్ నుండి జూలైలో 9 crore కి రీచ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక్క మంత్ లో 47 lakhs న్యూ SIP అకౌంట్స్ యాడ్ అయ్యాయి. ఇది క్లియర్ గా చూపిస్తుంది ఇండియన్ ఇన్వెస్టర్స్ డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెంట్. మార్కెట్ వాలటాలిటీలో ఉన్నా కూడా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు SWP సైడ్ లో కూడా సైలెంట్ రివల్యూషన్ జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ డేటా ప్రకారం సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ అడాప్షన్ రిటైరీస్ అండ్ NRIs మధ్యన ఫాస్ట్ గా పెరిగింది. ఎస్పెషల్లీ NRIs కి SWP అంటే ఫేవరెట్. ఎందుకంటే ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాకుండా మంత్లీ ఇన్కమ్ స్టేబుల్ గా వస్తుంది. ప్లస్ కరెన్సీ కన్వర్షన్ వల్ల కూడా ఎక్స్ట్రా బెనిఫిట్. రిటైరీస్ కి మంత్లీ పెన్షన్ లాగా మార్కెట్ లో నుండి మనీ వస్తుందంటే బ్యాంక్ FD కన్నా ఫ్లెక్సిబుల్, ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ అయ్యే ఆప్షన్ లాగా అనిపిస్తుంది. బట్ కాషన్ కూడా ఉండాలి. SWP అంటే పర్ఫెక్ట్ అని అనుకుని బ్లైండ్ గా స్టార్ట్ చేయకండి. నేను చెప్పేది ఏంటంటే SWP లో కూడా మిస్టేక్స్ చాలా మంది చేస్తున్నారు. ఎక్కువ విత్డ్రాల్ రేట్ ఫిక్స్ చేయడం, మార్కెట్ కండిషన్స్ ఇగ్నోర్ చేయడం, ట్యాక్స్ ప్లానింగ్ లేకుండా SWP చేయడం, అసెట్ అలొకేషన్ రాంగ్ గా మెయింటైన్ చేయడం. సో ఇప్పుడు చెప్పాలంటే SIP లో డిసిప్లిన్, SWP లో ప్రూడెన్స్ ఉండాలి. ఇది లైఫ్ స్టేజ్ స్ట్రాటజీకి పర్ఫెక్ట్ కాంబో. SIP స్టేజ్ లో నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. 25 ఇయర్స్ ఏజ్ నుండి స్టార్ట్ చేసి 55 లో రిటైర్ అయ్యి SWP స్టార్ట్ చేయడం. SWP ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే రిటైర్మెంట్ లో టెన్షన్ లేకుండా మనీ వస్తుంది. మీరు కామెంట్స్ లో చెప్పండి SWP మిస్టేక్స్ గురించి సెపరేట్ గా వన్ డీటెయిల్ వీడియో చేస్తే మీకు యూజ్ అవుతుందా. నేను రియల్ లైఫ్ కేస్ స్టడీస్, మిస్టేక్స్ లిస్ట్ అండ్ కరెక్ట్ విత్డ్రాల్ ప్లానింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కామెంట్స్ లో చెప్పండి మీరేమనుకుంటున్నారు. నెక్స్ట్ మనం చూద్దాం హౌ టు బిల్డ్ ద ఐడియల్ SIP SWP ప్లాన్. ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. మీరు చిన్న ఏజ్ లో స్టార్ట్ చేస్తే రిటైర్మెంట్ టైం కి బిగ్ అమౌంట్ ఉంటుంది. లెట్స్ సే మన స్టోరీలో దేవరా అనే పర్సన్ ఉన్నాడు. ఆయన ఏజ్ 25, గుడ్ డీసెంట్ జాబ్ వచ్చింది, శాలరీ కూడా ఒక రేంజ్ లో ఉంది. ఫస్ట్ మంత్ నుండి ఆయన 10,000 SIP స్టార్ట్ చేశాడు. సో స్టెప్ 1, స్టార్ట్ ఎర్లీ అండ్ స్టార్ట్ స్మాల్ ఇఫ్ నీడెడ్. మీరు 10,000 పర్ మంత్ SIP స్టార్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. కాకపోతే 5,000 కూడా ఫైన్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ చేయడం. చిన్న అమౌంట్ అంటే అండర్ ఎస్టిమేట్ చేయకండి. లాంగ్ టర్మ్ లో అది మ్యాజిక్ చేస్తుంది.
స్టెప్ 2 స్టెప్ అప్ ఎస్ఐపి రూల్. ఒక మంచి సీక్రెట్ చెప్తాను, మీరు శాలరీ ఇంక్రీజ్ అవ్వగానే ఎస్ఐపి కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇది స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. ఎగ్జాంపుల్, మన దేవర 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తాడు. ఫస్ట్ ఇయర్ 10,000 పర్ మంత్ ఎస్ఐపి, సెకండ్ ఇయర్ 11,000, థర్డ్ ఇయర్ 12,100, ఇలాగే 30 ఇయర్స్ వరకు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు 30 ఇయర్స్ ప్లెయిన్ 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్స్ అస్యూమ్ చేసి కార్పస్ అప్రాక్సిమేట్లీ 3 crore వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ స్టెప్ అప్ 10% చేస్తే ఒక షాక్ అవుతారు, కార్పస్ అరౌండ్ 8 crore వరకు వెళ్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చూసారా? అది పవర్ ఆఫ్ స్టెప్ అప్. స్టెప్ 3 వై స్టెప్ అప్ ఈస్ ఇంపార్టెంట్. ఈ స్టెప్ అప్ ఎస్ఐపి లో మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడం. ఇండియాలో ఇన్ఫ్లేషన్ యావరేజ్ గా 5 to 7% ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు కొంటున్న 1 lakh వర్త్ గూడ్స్ 30 ఇయర్స్ తర్వాత 7 to 8 lakhs వరకు అవుతుంది. సో కార్పస్ పెంచడం ఒకటే సొల్యూషన్. బై ద వే, ఇన్ఫ్లేషన్ గురించి ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, ఇన్ఫ్లేషన్ అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ అని. ఆ వీడియోని కూడా వీలైతే ఫ్రీ టైమ్ లో క్లిక్ చేసి చూడండి, ఐ బటన్ లో పిన్ చేస్తాను. స్టెప్ 4 స్విచ్చింగ్ టు ఎస్డబ్ల్యూపి అట్ రిటైర్మెంట్. ఇప్పుడు మనం దేవరా ఏజ్ 55 అనుకుందాం. కార్పస్ అరౌండ్ 8 crore ఉంది. థ్యాంక్స్ టు స్టెప్ అప్ ఎస్ఐపి. తను జాబ్ కి బాయ్ చెప్పాడు, ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ కావాలి. ఇక్కడ ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. సేఫ్ రూల్ ఏంటంటే 4% రూల్. అంటే ఇయర్లీ కార్పస్ 4% విత్డ్రా చేయడం. ఎగ్జాంపుల్, 8 crore కార్పస్ ఉంది, ఇయర్లీ 32 lakh విత్డ్రా చేయొచ్చు, మంత్లీ అప్రాక్సిమేట్లీ 2.6 lakh. దేవర కన్సర్వేటివ్ గా స్టార్ట్ చేస్తాడు, మంత్లీ 60,000 విత్డ్రా చేసి మిగతాది ఇన్వెస్టెడ్ గా ఉంచాడు. స్టెప్ 5 స్టెప్ అప్ ఎస్డబ్ల్యూపి టు బీట్ ఇన్ఫ్లేషన్. మీరు ఎస్డబ్ల్యూపి అమౌంట్ ని కాన్స్టెంట్ గా పెడితే 10 ఇయర్స్ తర్వాత ఇన్ఫ్లేషన్ వల్ల దాని వాల్యూ తగ్గిపోతుంది. సో ఇయర్లీ 5 to 10% ఎస్డబ్ల్యూపి ఇంక్రీజ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ 60,000, నెక్స్ట్ ఇయర్ 66,000, దెన్ 72,600, ఇలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ ని మ్యాచ్ చేయాలి. స్టెప్ 6 వై దిస్ ప్లాన్ వర్క్స్. ఈ మోడల్ లో ఒక సైకిల్ ఉంటుంది, 25 to 55 ఎస్ఐపి ప్లస్ స్టెప్ అప్ ఎస్ఐపి. అంటే ఇక్కడ వెల్త్ జనరేషన్. ఏజ్ 55 ఆన్వర్డ్స్ ఎస్డబ్ల్యూపి ప్లస్ స్టెప్ అప్ ఎస్డబ్ల్యూపి. అంటే ఇక్కడ స్టేబుల్ ఇన్కమ్ అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్. ఇదొక లైఫ్ టైం సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. మీరు జాబ్ లో ఉన్నా లేకపోతే రిటైర్డ్ అయినా ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటుంది, క్యాపిటల్ కూడా ఎక్కువ ఇయర్స్ ఇంటాక్ట్ గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ స్టెప్స్ హ్యూజ్ రిజల్ట్స్ ఇస్తాయి. దానికి దేవరా స్టోరీ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. బట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే రిటైర్మెంట్ లో ఫ్రీడమ్ గ్యారంటీ. సో హియర్స్ యువర్ లైఫ్ టైమ్ మనీ మ్యాప్ ఇన్ జస్ట్ 30 seconds. వెన్ యు ఆర్ యంగ్, ఫోకస్ ఆన్ ఎస్ఐపి, అదే మీ గ్రోత్ ఇంజిన్. వెన్ యు రిటైర్డ్, షిఫ్ట్ టు ఎస్డబ్ల్యూపి, ఇట్స్ యువర్ ఇన్కమ్ ఇంజిన్. నెవర్ మిక్స్ ద టూ గోల్స్. ఆల్వేస్ మీ టాక్సెస్ ప్లాన్ చేయండి అండ్ రివ్యూ యువర్ ఫండ్స్ వన్స్ ఇన్ ఏ ఇయర్. డూ దిస్ అండ్ యూ విల్ హ్యావ్ మనీ వర్కింగ్ ఫర్ యూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. దేవరలాగా మీరు కూడా ఎస్ఐపి స్టార్ట్ చేశారా? కామెంట్స్ లో చెప్పండి మీ స్టార్టింగ్ ఎస్ఐపి అమౌంట్ ఎంతని. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి జెన్జీ కోసం, 30 ఇయర్స్ లో ఉన్న వాళ్ళ కోసం, 40s, 50s, ఈవెన్ రిటైర్డ్ పీపుల్ అండ్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కోసం కూడా. నేను అన్ని ఫ్రీగా చేస్తాను. జస్ట్ మీకు ఒక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ తొందరగా మీ ముందు పెడతాను. అంటిల్ దెన్, కీప్ ఇన్వెస్టింగ్, కీప్ గ్రోయింగ్. మీ బాలా సైనింగ్ ఆఫ్.